మనతో పాటు సీనియర్ హీరో నరేష్ గారు ఉన్నారు. హలో హలో నరేష్ గారు, చెప్పండి. ఎంఎస్ నారాయణ గురించి మీకు తెలిసే ఉంటుంది వార్త. సో మీకు అతనితో ఉన్న అనుబంధం ఎలాంటిది? అతని నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? ఎంఎస్ నారాయణ గారు, నేను రైటర్ గా ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆర్టిస్ట్ గా ఎదుగుదల ఇవన్నీ కూడా చూస్తున్నాను. మేము ఇద్దరు జిమ్ మేట్స్ కూడా, అప్పుడప్పుడు జిమ్ లో కలుస్తుంటాం. ఆయనకి నేను మీ ఫ్యాన్ అండి అని కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయనకంటూ ఒక మార్క్ వేసుకుని ఇండస్ట్రీలో మర్చిపోలేనటువంటి రోల్స్, ఇంక్లూడింగ్ దూకుడు, ఇట్లాంటి చిత్రాల్లో చాలా ఇష్టం ఆయన క్యారెక్టర్స్ నాకు. నేను చాలా బాధపడ్డాను. నిన్నే కొంత సీరియస్గా ఉన్నారని తెలిసింది, కానీ అది కోలుకుంటారని అనుకున్నాను. తెలుగు సినీ పరిశ్రమ హాస్యానికి ముఖ చిత్రాల్లో అయినటువంటి ఒక ముఖ చిత్రం వెళ్ళిపోయిందని నేను భావిస్తున్నాను. చాలా బాధగా ఉంది. ఇండస్ట్రీలో వరుసగా గత సంవత్సరం చాలా మందిని కోల్పోయాం. ఇంకా దాంట్లోంచి కోలుకోలేదు ఇండస్ట్రీ. మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఈ 2015తో ఎంఎస్ నారాయణ గారితో ఈ మరణ మృదంగం అనేది స్టార్ట్ అవడం చాలా మనసుని చాలా కుదిపేస్తుంది, కష్టంగా ఉంది. ఇట్లాంటివి ఇంకా భగవంతుని ప్రార్థిస్తున్నాను, ఇంకా జరగకుండా ఉంటే బాగుంటుందని. చాలా చాలా ఇది ఇండస్ట్రీ నష్టం ఒకటే కాదు, 10 కోట్ల ఆంధ్ర ప్రేక్షకులు ప్రపంచంలో ఎక్కడున్నా అందరూ నష్టంగా నేను భావిస్తున్నాను. ఓకే నరేష్ గారు, ఎంఎస్ గారు సెట్స్ లో ఎలా ఉండేవారు? ఆయన అందరితో చాలా ఫ్రెండ్లీ వ్యక్తి అండి. అందరితో ఆయన ఎప్పుడూ హెడ్ వైట్ ప్రదర్శించలేదు. చాలా ఎంత ఎదిగినా కూడా ఎదిగే కొద్దీ ఒదగాలన్నటువంటి మంచి గుణం ఉన్నవాడు. తర్వాత లాస్ట్ నాకు బాగా గుర్తేందంటే, ఆయన కూతురు సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు కూడా నేను చేయదగ్గ రోల్ కాదండి అన్నప్పుడు కూడా నా కోసం చేయాలంటే నేను ఇంకేం ఆలోచించలేదు. ఫ్రెండ్కి నేను చేస్తున్నాను, సరదాగా చేస్తాను, తప్పకుండా చేస్తానని నేను అలా అనుకున్నాను. అంటే ఆయన అజాత శత్రు, అందరితో కలిసిపోయేవాడు. అహంకారం లేని నిఘర్వి ఆయన. లాస్ట్ ఆగడు చిత్రంలో కూడా అద్భుతమైన వేషం వేశాడు, లాయర్ వేషం. కాబట్టి నేను జిమ్ లో కలిసి ఒకసారి ఎక్సర్సైజ్ చేస్తుండేవాడిని. హెల్తీగానే ఉండేవాడు. మరి కొన్ని మనం దాటి ఉంటాయి అట్లా. రైట్, థ్యాంక్ యూ నరేష్ గారు. ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ కన్నుమూశారు. కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఎంఎస్ వయసు 63 సంవత్సరాలు. ఆయనకు భార్య, కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఎంఎస్ అసలు పేరు మైలవరపు సూర్యనారాయణ. ఎంఎస్ సొంతూరు కృష్ణా జిల్లా నిడమర్రు. 700కు పైగా చిత్రాల్లో నటించిన నారాయణ తాగుబోతు పాత్రల్లో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. దూకుడు, మా నాన్నకు పెళ్లి చిత్రాల్లో ఆయన నటనకు నంది అవార్డులు కూడా వచ్చాయి. రచయితగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎంఎస్ ఆ తర్వాత నటుడిగాను తనదైన శైలిని ప్రదర్శించారు. మనతో పాటు ఫోన్ లైన్లో మురళీమోహన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎంఎస్ నారాయణ గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? ఎంఎస్ నారాయణ గారు మేము నిర్మించిన సినిమాల్లో నటించడమే కాకుండా ఆయన నటుడుగా చాలా చిత్రాల్లో మేము కలిసి నటించే అవకాశం మాకు కలిగింది. మొట్టమొదట ఆయన ఒక రైటర్ గా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి కథలు చెప్పేయటం కూడా జరిగింది. అక్కడి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఒక ఆత్మీయంగా ఒక మంచి ఫ్రెండ్ గా కలిసి వెలిసిపోయేవాళ్ళం. ఈ మొదటి సినిమా అనుకోకుండా యువిబి సత్యనారాయణ గారి ద్వారా ఆయన నటుడుగా సినిమా పరిశ్రమకి పరిచయం అవటం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తనకు ఒక ప్రత్యేకమైన ఒక బాడీ లాంగ్వేజ్ కానీ, ఒక స్టైల్ కానీ, ఒక డైలాగ్ డెలివరీ కానీ, ఒక లుక్ కానీ
రకరకాల పాత్రలు, చాలా అద్భుతమైన పాత్రలు చేశాడు. ఈ మధ్యన ఆయనకి నంది అవార్డ్స్ కూడా వచ్చి ఆయన చేసిన క్యారెక్టర్స్ కి బెస్ట్ కామెడియన్ అవార్డ్స్ కూడా. అలా అన్ని మంచి క్యారెక్టర్ చేసి మంచి ఊపులో ఉన్న ఈ టైంలో ఆయన అనేది మాత్రం చాలా దురదృష్టకరం అండి. ఒక కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఫ్యామిలీకే కాకుండా టోటల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి, తెలుగు వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ దుర్దినం. నిజంగా అంత మంచి నటుడు, ఒక మంచి వ్యక్తి, ఒక సినిమాకి దర్శకత్వం కూడా వహించాడు. ఆయన పోవటం మాత్రం చాలా దురదృష్టకరం అండి. ఓకే, మురళీమోహన్ గారు, ఇండస్ట్రీలో చూస్తే ఒక 1 ఇయర్ నుంచి చాలా మందిని కోల్పోయింది ఇండస్ట్రీ. ఇప్పుడు ఎంఎస్ గారు కూడా చనిపోయారు. సో ఏమనిపిస్తుంది మీకు? చాలా బాధగా ఉందండి. ఈ 1 ఇయర్ లో గత సంవత్సరంలో చూసుకుంటే చాలా మంది పోయారు. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో చూసుకుంటే 2015 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి వాటి వరకు లెక్కేసుకుంటే 4వ డెత్, 4th డెత్. ఈ అన్ఎక్స్పెక్టెడ్. ఎంఎస్ గారికి ఇలాంటి పరిస్థితి వస్తాయని ఎవరు ఊహించారు అసలు. కొన్ని డెత్స్ ఉంటే అంటే ఊహించినవి ఉంటాయి, ఇది ఊహించని డెత్. చాలా బాధ అనిపించిందండి. ఓకే సార్.